మరిన్ని వార్తలు సంక్షిప్తంగా చూద్దాం. కృష్ణా జిల్లా పమిడిముక్కల్లో ఈ నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఓ తలసేమియా బాధితుడికి మాట ఇచ్చిన సీఎం దాన్ని నిలబెట్టుకున్నారు. 4 లక్షల రూపాయల చెక్కును స్థానిక ఎమ్మెల్యే వరకుమార్ రాజాతో బాధితులకు పంపించారు. అన్నమయ్య భవనంలో ఢిల్లీ శ్రీ వెంకటేశ్వర కళాశాల 157వ గవర్నింగ్ బాడీ సమావేశం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగింది. విద్యార్థుల సౌకర్యార్థం ఢిల్లీలో ఆడిటోరియం, అదనపు బ్లాకుల నిర్మాణంతో పాటు తరగతి గదుల్లో ఏసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గుంటూరు జిల్లా కేవీపీ కాలనీలో నూతన సబ్స్టేషన్ నిర్మాణానికి పశ్చిమ ఎమ్మెల్యే గళ్లా మాధవి శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు పెంచకుండా పేద వర్గాలకు రాయితీలు ఇస్తూ అండగా నిలుస్తున్నట్లు చెప్పారు. తమ నియోజకవర్గానికి కొత్తగా 2 సబ్స్టేషన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. కండలేరు డ్యాం నుంచి నీటిని ఎమ్మెల్యే కురుగొండ రామకృష్ణ విడుదల చేశారు. ప్రస్తుతం డ్యాంలో 43 టీఎంసీల నీరు ఉండగా రబీ పంట అవసరాల కోసం మొత్తం 13.78 టీఎంసీల నీటిని కేటాయించామన్నారు. దీని ద్వారా తిరుపతిలోని 70,000, నెల్లూరులో 54,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుందని తెలిపారు. విజయనగరంలో ఎమ్మెల్యే పోసుపాటి అదితి, విజయలక్ష్మి, గజరాజు సమక్షంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం గూటికి చేరారు. కండువా కప్పిన ఎమ్మెల్యే వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అన్నారు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు నెమగంలో లారీలో పనిచేసే అంజయ్య విద్యుదాఘాతంతో మృతి చెందాడు. హై వోల్టేజీ విద్యుత్ తీగలను లారీ తాకటం వల్ల అంజయ్య చనిపోయాడని స్థానికులు తెలిపారు. ఘటనలో డ్రైవర్ ఈశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అభయం హెల్మెట్ బ్యాంకును ఆర్డీఓ కృష్ణమూర్తి, డీఎస్పీ లక్ష్మణరావు ప్రారంభించారు. హెల్మెట్లు ధరించి ద్విచక్ర వాహన ర్యాలీలో పాల్గొన్నారు. హెల్మెట్ వాడకంపై స్థానికులకు అవగాహన కల్పించారు. తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతర సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మొదటి రోజు భక్తులు బైరాగి వేషంతో గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. రోజుకో వేషధారణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు.